ఒక్కసారి నిజంగా ఆలోచించండి. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీ జాబ్ అదే ఉంటుందా, లేక పూర్తిగా మాయమైపోతుందా? మనం ఇప్పుడే సేఫ్ అనుకుంటున్న ఉద్యోగాలు కూడా ఫ్యూచర్లో అవసరం లేకుండా పోతే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళాలంటే కౌంటర్ దగ్గర మనిషి ఉండేవాడు. ఇప్పుడు ఏటీఎం ఉంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు రైల్వే టికెట్స్ కోసం లైన్లో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్లో బుక్ చేస్తున్నాం. ఇది చేంజ్ కాదా? మరి ఇదే చేంజ్ ఇంకా స్పీడ్ పెరిగితే? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎందుకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏఐ మీద ఫోకస్ పెడుతున్నాయి? ఎందుకు లేఆఫ్స్ పెరుగుతున్నాయి? నిజంగా ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా, లేక ఇది కేవలం హైప్ మాత్రమేనా? ఇవి రూమర్స్ కాదు, ఆల్రెడీ వరల్డ్లో చేంజ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్యాక్టరీస్లో రోబోట్స్ ఎక్కువ అవుతున్నాయి, కస్టమర్ కేర్లో హ్యూమన్ వాయిస్ తగ్గుతుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆటోమేషన్ను పెంచుతున్నాయి. అంటే అసలు సమస్య ఎక్కడుంది? ఏఐ డేంజరస్ కాబట్టే జాబ్స్ పోతుందా, లేక మన స్కిల్ అప్డేట్ కాకపోవడం వల్లనా? ఈ వీడియోలో మనం క్లియర్గా టైం లైన్ ప్రకారం చూసుకుందాం. 2020 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, 2035 వరకు ఏం జరగవచ్చు, ఏ జాబ్ సేఫ్గా ఉంటాయి, ఏవి రిస్క్లో ఉంటాయి, మనం ప్రిపేర్ ఎలా అవ్వాలి. భయపడడానికి కాదు ఈ వీడియో, రియాలిటీ తెలుసుకోవడానికి. ఎందుకంటే ఫ్యూచర్ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ మనల్ని ఇగ్నోర్ చేస్తుంది. అందుకే కామ్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ పిక్చర్ అర్థం చేసుకుందాం. సరే, ముందు 2020 నుంచి మొదలు పెడదాం. 2020 అనగానే మనకు కరోనా గుర్తుకు వస్తుంది. కానీ అదే సంవత్సరం టెక్నాలజీ వరల్డ్లో సైలెంట్గా ఒక పెద్ద రివల్యూషన్ స్టార్ట్ అయ్యింది. లాక్డౌన్ వల్ల ఆఫీసెస్ క్లోజ్ అయ్యాయి. ఎంప్లాయీస్ అందరూ ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడే కంపెనీస్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని వేసుకున్నాయి. మన పని మనుషులు లేకుండా ఎంతవరకు ఆటోమేట్ చేయగలం? అక్కడ నుంచి ఆటోమేషన్ స్పీడ్ పెరిగింది. మీటింగ్స్ రికార్డ్ చేసి ఆటోమేటిక్గా నోట్స్ తయారు చేసే సిస్టమ్స్ వచ్చాయి. కస్టమర్ కేర్కి హ్యూమన్ ఏజెంట్కి బదులు చాట్బోట్ పెట్టారు. డేటా అనాలిసిస్ టూల్స్ యూజ్ చేసి డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ చేశారు. అంటే 2020లో ఏఐ ఒక ఆప్షన్ కాదు, అవసరం అయ్యింది. 2021కి వచ్చేసరికి కంపెనీసెస్ కాస్ట్ కట్టింగ్ మోడ్లోకి వెళ్ళాయి. పాండమిక్ వల్ల లాసెస్ వచ్చాయి. అప్పుడు మేనేజ్మెంట్ ఒక విషయం క్లియర్గా చూసింది. 2021-22 మధ్య పెద్దగా బయటికి కనిపించకపోయినా లోపల చాలా మార్పు జరిగింది. బ్యాంకుల్లో స్టాఫ్ తగ్గించారు. సూపర్ మార్కెట్లో మనమే స్కాన్ చేసుకొని బిల్ చేసే సిస్టమ్ను పెట్టారు. ఆన్లైన్ షాపింగ్లో మనం చూసిన వాటినే మళ్ళీ సజెస్ట్ చేసే అలవాటు ఏఐ నేర్పించింది. మనం గమనించకపోయినా ఏఐ బ్యాక్గ్రౌండ్లో సెటిల్ అయిపోయింది. 2023లో సిచ్యువేషన్ పూర్తిగా చేంజ్ అయింది. రైటింగ్, ఎడిటింగ్, కోడింగ్ ఇవన్నీ ఏఐ హెల్ప్తో చేయగలిగే స్థాయికి వచ్చాయి. ఒకప్పుడు 5 మంది చేసే పని ఇప్పుడు ఒక మనిషి ఏఐతో కంప్లీట్ అవుతుంది. కంపెనీలు హీరింగ్ స్లో చేశాయి. ఎఫిషియన్సీ అనే మాట ఎక్కువగా వినిపించింది. ఇదే జాబు నేచర్ చేంజ్ అయిన దశ. 2024లో లేఆఫ్ పెరిగాయి. బేసిక్ డేటా ఎంట్రీ జాబ్స్ తగ్గిపోయాయి. కస్టమర్ సపోర్ట్స్ రోల్స్ ఇంపాక్ట్ అయ్యాయి. కానీ అదే టైంలో ఏఐ రిలేటెడ్ జాబ్స్ పెరిగాయి. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, ఏఐ ఆపరేషన్ డిమాండ్ పెరిగింది. దాని అర్థం ఏమిటంటే జాబ్స్ పూర్తిగా పోవడం కాదు, స్కిల్స్ మారుతున్నాయని. 2025లో ఎడ్యుకేషన్ కూడా చేంజ్ అవ్వడం మొదలయ్యింది. స్టూడెంట్స్ ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. టీచర్స్ రోల్స్ మారుతుంది. ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కాదు, గైడ్ చేసేవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. ఓపెన్గా ఏఐ యూజ్ అవుతుంది. ఆఫీసుల్లో మ్యాన్ పవర్ తగ్గి స్మార్ట్ సిస్టమ్ పెరుగుతున్నాయి. డిగ్రీస్ కంటే స్కిల్ ముఖ్యమవుతుంది. రొటీన్ జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. క్రియేటివిటీ ముఖ్యమవుతుంది. సాధారణ కార్యాలయాల పనులు కొంచెం ప్రమాదంలో ఉన్నాయి. కానీ ఆలోచనాత్మకంగా పనిచేసే రంగాలు పెరుగుతున్నాయి. ఇదే మార్పు దశ. ఇప్పుడు 2027 నుంచి 2028 మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టైంలో ఏఐ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. పెద్ద కంపెనీలు పూర్తిగా ఆటోమేషన్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సెల్ సెంటర్స్లో మనిషి వాయిస్ తగ్గిపోతుంది. ప్రెస్ 1, ప్రెస్ 2 అన్న సిస్టమ్ కాదు, డైరెక్ట్గా ఏఐ మనతో మాట్లాడుతుంది. మన మాట అర్థం చేసుకొని ఆన్సర్ ఇస్తుంది. డెలివరీ రంగంలో కూడా చేంజ్ వస్తుంది. వేర్ హౌజులలో ఇప్పటికే రోబోట్స్ పనిచేస్తున్నాయి. ఇంకా మ్యాన్ పవర్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఆఫీసుల్లో కూడా సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. రొటీన్ రిపోర్ట్స్ తయారు చేయడం, డేటా అరేంజ్ చేయడం, ఈమెయిల్స్ను డ్రాఫ్ట్లో చేయడం ఇవన్నీ ఏఐ చేస్తుంది. ఒకప్పుడు జూనియర్ స్టాఫ్ చేసే పనులు ఇప్పుడు సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ప్రెజర్లో పడతాయి. 2029-2030 చాలా క్రూషియల్ స్టేజ్. ఈ టైంకి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ప్రాక్టికల్ అవుతాయి. ట్యాక్సీ, లారీ డ్రైవర్స్ ఫ్యూచర్ గురించి డెసిషన్స్ స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్స్లో డయాగ్నోసిస్కి ఏఐ సపోర్ట్ కామన్ అవుతుంది. డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు, కానీ ఇనిషియల్ అనాలిసిస్ ఏఐ చేస్తుంది.
లా ఫీల్డ్లో కేస్ డాక్యుమెంట్స్ అనలైజ్ చేయడం ఏఐ చేస్తుంది, అంటే మిడిల్ లెవెల్ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి. కంపెనీలు లర్న్ స్ట్రక్చర్కి షిఫ్ట్ అవుతాయి. ముందు 100 మంది ఉన్న చోట 60 మంది సరిపోతారు, ఎందుకంటే మిగతా పని ఆటోమేషన్ చేస్తుంది. ఇదే టైంలో రీస్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. స్కిల్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతారు, అప్డేట్ కాకపోయిన వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. 2031-2033 మధ్య వరల్డ్ పూర్తిగా ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఏఐ మన రోజు షెడ్యూల్ను సజెస్ట్ చేస్తుంది, హెల్త్ డేటా మానిటర్ చేస్తుంది, బిజినెస్ డెసిషన్కి ప్రెడిక్షన్ ఇస్తుంది. ఫార్మింగ్లో కూడా స్మార్ట్ సిస్టమ్ వాటర్ కంట్రోల్ చేస్తాయి, వెదర్ ప్రెడిక్షన్ యాక్యురేట్ అవుతుంది. స్మాల్ బిజినెసెస్ ఓనర్స్ కూడా ఏఐ యూజ్ చేసి మార్కెటింగ్ సేల్ ప్లాన్ చేస్తారు. కానీ నెగిటివిటీ సైడ్ కూడా ఉంటుంది. డీప్ ఫేక్ వీడియోస్ పెరుగుతాయి, ఫేక్ న్యూస్ ఈజీ అవుతుంది, సైబర్ క్రైమ్స్ పెరుగుతాయి, ప్రైవసీ పెద్ద ఇష్యూ అవుతుంది. డేటా అంటే గోల్డ్ లాంటిది అవుతుంది. ఎవరి దగ్గర డేటా కంట్రోల్ ఉంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది. 2034 అండ్ 2035కి వచ్చేసరికి ఏఐ డైలీ లైఫ్లో పర్మనెంట్ మెంబర్ అవుతుంది. ఫ్యాక్టరీలలో రోబోట్స్ మెజారిటీ అవుతాయి, బ్యాంక్ ఫిజికల్ బ్రాంచెస్ తగ్గిపోతాయి, స్కూల్స్లో ఏఐ పర్సనల్ టీచర్లా పనిచేస్తుంది, టీచర్స్ రోల్ గైడ్గా మారిపోతుంది, ఆఫీసులో మ్యాన్ పవర్ తగ్గి స్మార్ట్ టర్మ్స్ పెరుగుతాయి. కానీ వరల్డ్ ఎండ్ కాదు, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఏఐ ట్రైనర్స్ అవసరం అవుతారు, రోబోట్స్ మెయింటెనెన్స్ ఎక్స్పర్ట్ అవసరం అవుతారు, సైబర్ సెక్యూరిటీ డిమాండ్ పెరుగుతుంది, ఏఐ ఎథిక్స్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది, అంటే స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా. ఏఐ వల్ల జాబ్స్ పూర్తిగా పోతాయా? లేదు, కానీ రొటీన్ రిపిటేటివ్ జాబ్స్ డెఫినెట్లీగా రిస్క్లో పడతాయి. మాన్యువల్ డేటా ఎంట్రీ, బేసిక్ సపోర్ట్స్ రోల్స్, సింపుల్ అనాలిసిస్ జాబ్స్ ఇవి రెడ్యూస్ అవుతాయి. క్రియేటివిటీ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన జాబ్స్ సేఫ్గా ఉంటాయి. స్కిల్డ్ టెక్నీషియన్స్, హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్స్ ప్లానర్స్ వీళ్ళ డిమాండ్ ఉంటుంది. ఫైనల్గా సింపుల్ లైన్, ఏఐ జాబ్ తీసుకుపోదు. ఏఐని యూజ్ చేయగలిగిన మనిషి యూజ్ చేయలేని మనిషి జాబ్ తీసుకుంటాడు. ఫ్యూచర్ డేంజరస్ కాదు, ప్రిపేర్డ్ కాకపోతే డేంజరస్. ఇప్పుడు క్లియర్గా స్ట్రేట్గా మాట్లాడుకుందాం. ఏ జాబ్స్ నిజంగా హై రిస్క్లో ఉన్నాయి, ఏవి సేఫ్ సైడ్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? ముందుగా హై రిస్క్ జాబ్స్ గురించి. మొదటగా డేటా ఎంట్రీ జాబ్స్, ఎందుకంటే ఇవి పూర్తిగా రిపిటేటివ్ పని, కాపీ చేయడం, నెంబర్స్ని ఎంటర్ చేయడం, ఫార్మేట్ చేయడం, ఇవన్నీ ఏఐ చాలా ఫాస్ట్గా మిస్టేక్ లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో మ్యాన్ పవర్ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. తరువాత కస్టమర్ కేర్ సపోర్ట్, బేసిక్ రోల్స్, సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం, ఆర్డర్ స్టేటస్ చెప్పడం, కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం, ఇవన్నీ ఏఐ బోట్ హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ కాంప్లెక్స్ కేసెస్లో ఉంటుంది. బేసిక్ అకౌంటింగ్ రోళ్లు కూడా ప్రెజర్లో ఉంటాయి. రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, ట్యాక్స్ ఎస్టిమేషన్ బేసిక్ లెవెల్ వరకు సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేస్తుంది. అకౌంటెంట్ పూర్తిగా పోవడం కాదు, కానీ జూనియర్ లెవెల్ రోల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ డిజైన్ బేసిక్ లెవెల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సింపుల్ లోగోస్, పోస్టర్స్, సోషల్ మీడియా డిజైన్స్ ఏఐ సెకండ్లో క్రియేట్ చేస్తుంది. క్రియేటివ్ హై లెవెల్ డిజైనర్స్ సేఫ్గా ఉంటారు, కానీ బేసిక్ టెంప్లెట్ వర్క్ రిస్క్లో ఉంటుంది. కంటెంట్ రైటింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ టైప్ కూడా ప్రెజర్లో ఉంటుంది. సింపుల్ బ్లాగ్ పోస్ట్స్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, సమ్మరీస్ ఇవన్నీ ఏఐ జనరేట్ చేయగలుగుతుంది. కానీ డీప్ రీసెర్చెస్, ఆప్షన్స్ బేస్డ్ రైటింగ్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఇవి హ్యూమన్ స్ట్రెంగ్త్. కాల్ సెంటర్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కూడా స్లోగా రిడ్యూస్ అవుతాయి. ఏఐ వాయిస్ సిస్టమ్ నేచురల్గా మాట్లాడే లెవెల్కి వస్తున్నాయి. ట్రాన్స్లేషన్ బేసిక్ లెవెల్ కూడా రిస్క్లో ఉంటుంది. ఏఐ ఇన్స్టెంట్ ట్రాన్స్లేషన్ ఇస్తుంది, కానీ కల్చరల్ స్వల్ప భేదాన్ని, డీప్ కాంటెక్స్ట్ ట్రాన్స్లేషన్ని హ్యూమన్ స్ట్రేట్గా ఉంటుంది. ఇప్పుడు సేఫ్ సైడ్ జాబ్స్ గురించి. హెల్త్ కేర్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది. డాక్టర్స్, నర్సెస్, సర్జన్స్ వీళ్ళ డిమాండ్ ఉంటుంది. ఏఐ సపోర్ట్ చేస్తుంది, కానీ రీప్లేస్ చేయదు. హ్యూమన్ డెసిషన్ ప్లస్ ఎంపతి అవసరం. స్కిల్డ్ టెక్నీషియన్ సేఫ్గా ఉంటారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, రిపేర్ ఎక్స్పర్ట్స్. ప్రాక్టికల్ ఫీల్డ్లో ఏఐ డైరెక్ట్గా రీప్లేస్ చేయడం టఫ్. సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ ఫీల్డ్ అవుతుంది, ఎందుకంటే ఏఐ పెరిగే కొద్దీ సైబర్ థ్రెట్స్ కూడా పెరుగుతాయి. ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది. ఏఐ డెవలప్మెంటు, మెయింటెనెన్స్, మానిటరింగ్ రోల్స్ ఫ్యూచర్లో డిమాండ్లో ఉంటాయి. ఏఐని ట్రైన్ చేసే వాళ్ళు అవసరం. క్రియేటివ్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటాయి. సినిమాస్, స్టోరీ టెల్లింగ్, స్ట్రాటజీ ప్లానింగ్, మార్కెటింగ్, ఇన్వెన్షన్ ఇవి హ్యూమన్ ఇమాజినేషన్ మీద డిపెండ్ అవుతాయి. లీడర్షిప్ రోల్స్ కూడా సేఫ్గా ఉంటాయి. డెసిషన్ మేకింగ్, టీమ్ హ్యాండిలింగ్, క్రైసిస్ మేనేజ్మెంటు ఇవన్నీ ప్యూర్ హ్యూమన్ స్కిల్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ, ప్రాబ్లం ఏఐ కాదు, ప్రాబ్లం రొటీన్ మైండ్ సెట్. ఒకే పని రిపీట్ చేస్తే స్కిల్ ఫ్యూచర్లో వీక్ అవుతుంది. లెర్నింగ్ ఎబిలిటీ, అనుకూలత స్ట్రాంగ్ అయితేనే ఫ్యూచర్ సేఫ్.
ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ అండర్స్టాండింగ్ కంపల్సరీ. సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ చేయాలి. థర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్మెంట్ చేయాలి. ఫోర్త్ కంటిన్యూస్గా లెర్నింగ్ హ్యాబిట్ ఉండాలి. అదే ఎంప్లాయ్ అయితే న్యూ టూల్స్ నేర్చుకోవాలి. ఏఐని ఎనిమిగా చూడకూడదు. ఇది నా పని తీసుకుంటుంది అని భయపడకుండా ఇది నా పని ఈజీ చేస్తుంది అని అప్రోచ్ మార్చాలి. బిజినెస్ ఓనర్ అయితే ఆటోమేషన్ని యూస్ చేయాలి. ఏఐని కాంపిటీషన్స్ కాదు అడ్వాంటేజ్గా యూస్ చేయాలి. ఇక ఫైనల్ క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే 2035కి వరల్డ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. జాబ్స్ డిస్పైర్ కాదు, జాబ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. క్వశ్చన్ ఒకటే, మనం చేంజ్ అవుతామా లేక సేమ్గా ఉంటామా? సరే, ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఏఐ వల్ల సమాజంలో అసమానత పెరుగుతుందా? ధనిక పేద మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందా? ఇది చాలా సీరియస్ టాపిక్. ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎవరి దగ్గర టెక్నాలజీ ఉంది, ఎవరి దగ్గర డేటా ఉంది, ఎవరి దగ్గర అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు ముందుకు వెళ్తారు. స్మాల్ బిజినెస్ ఓనర్సు ఏఐ యూస్ చేస్తే అతని గ్రోత్ స్పీడ్గా పెరుగుతుంది. కానీ ఏఐ యూస్ చేయని చిన్న వ్యాపారి స్లోగా అవుతాడు. ఇదే గ్యాప్ క్రియేట్ చేసే మొదటి కారణం. బిగ్ కంపెనీస్కి ఏఐ టూల్, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అఫోర్డ్ చేయగల శక్తి ఉంది. స్మాల్ కంపెనీస్కి అది ఇమీడియట్గా పాసిబుల్ కాదు. కాబట్టి పెద్ద కంపెనీలు ఇంకా పెద్దవవుతాయి. ఇదే ఎకనామిక్ కాన్సంట్రేషన్ అంటారు. జాబ్ మార్కెట్లో కూడా ఇదే ప్యాటర్న్. హై స్కిల్ ఉన్నవాళ్ళు, ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ తెలిసిన వాళ్ళు హై శాలరీ పొందుతారు. లో స్కిల్, రిపీటెడ్ జాబ్స్ ఉన్నవాళ్ళు స్ట్రగుల్ అవుతారు. అంటే మిడిల్ క్లాసులో ప్రెజర్లో పడే అవకాశం ఉంది. ఇంకో పాయింట్, ప్రైవసీ. డేటా అంటే ఫ్యూచర్లో గోల్డ్ లాంటిది. మన హ్యాబిట్, పర్చేస్, హెల్త్ డీటెయిల్స్ ఇవన్నీ డిజిటల్ అవుతున్నాయి. ఈ డేటా కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇది పవర్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేయవచ్చు. కానీ పిక్చర్ పూర్తిగా నెగిటివ్ కాదు. ఏఐ వల్ల ఆపర్చునిటీస్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వచ్చు. రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్ కూడా ఆన్లైన్ టూల్స్ యూస్ చేసి గ్లోబల్ లెవెల్ వరకు చేయగలడు. స్మాల్ టౌన్ వ్యవస్థాపకుడు కూడా ఏఐ మార్కెటింగ్ని యూస్ చేసి ఇంటర్నేషనల్ కస్టమర్స్ని రీచ్ చేయగలడు. అంటే రైట్ యాక్సెస్ ఉంటే గ్రోత్ ఫాస్ట్గా అవుతుంది. ప్రాబ్లం యాక్సెస్లో ఉంటుంది. అందరికీ సేమ్ యాక్సెస్ లేకపోతే గ్యాప్ పెరుగుతుంది. అందరికీ లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంటే గ్యాప్ తగ్గుతుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్, 2035కు వచ్చేసరికి సొసైటీ 2 కేటగిరీలుగా స్ప్లిట్ అవుతుందా? మొదటిది ఏఐ యూజ్ చేసేవాళ్ళు, రెండవది ఏఐకి ఫియర్ పడేవాళ్ళు. ఇది పాసిబిలిటీ ఉంది, కానీ ఫైనల్ డెసిషన్ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ రోల్ కూడా ఇంపార్టెంట్. స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ ఇంటర్నెట్ ఇవి స్ట్రాంగ్ అయితే ఇన్క్వాలిటీ కంట్రోల్ అవుతుంది. లేకపోతే గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పర్సనల్ లెవెల్లో మనం ఏం చేయాలి? ఫస్ట్, కంటిన్యూస్గా లెర్నింగ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. సెకండ్, సేవింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ పీరియడ్ అన్స్టేబుల్ ఉండవచ్చు. థర్డ్, సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఫోర్త్, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. చేంజ్ యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్ క్లారిటీ, ఏఐ సొసైటీని డిస్ట్రాయ్ చేయదు, బట్ ప్రిపేర్ కాకపోతే ఇండివిజువల్ స్ట్రగుల్స్ అవుతారు. ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఏఐ కాదు, ఏఐని ఎలా యూజ్ చేస్తున్నామో అదే డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేసాం. ఇప్పటి వరకు మనం టైం లైన్ చూసాం, ఏ జాబ్స్ రిస్క్లో ఉన్నాయో చూసాం, సొసైటీ మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఒక స్ట్రైట్ క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, 2035 సంవత్సరం ఒక వ్యక్తి ఉంది. అతను 2026లోనే ఏఐ టూల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కొత్త స్కిల్స్ డెవలప్ చేశాడు. కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేశాడు. టెక్నాలజీని యూజ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. 2035కి వచ్చేసరికి అతను ఏఐతో కలిసి పనిచేస్తున్నాడు. అతని ఇన్కమ్ స్టేబుల్గా ఉంది. అతను ఫియర్లో కాదు, కంట్రోల్లో ఉన్నాడు. అలానే మరో వ్యక్తి ఉన్నాడు. 2026లోనే ఇవి టెంపరవరీ ట్రెండ్స్ అని ఇగ్నోర్ చేశాడు. కొత్తవి ఏమీ నేర్చుకోలేదు. సమ్ రొటీన్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యాడు. 2035కి వచ్చేసరికి అతని జాబ్ రోల్ రెడ్యూస్ అయ్యింది. ఇన్కమ్ అన్స్టేబుల్ అయ్యింది. ఇప్పుడు అతను ప్యానిక్లో ఉన్నాడు. డిఫరెంట్ సెన్స్ ఏఐ కాదు, డిఫరెంట్ సెన్స్ ప్రిపరేషన్. ఏఐ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు, ప్రిపరేషన్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇండివిజువల్ రివల్యూషన్ వచ్చినప్పుడు కూడా పీపుల్ సమ్ ఫియర్ ఫీల్ అయ్యారు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ డెసిషన్ జరిగింది, కానీ వరల్డ్ కొలాప్స్ కాలేదు, స్ట్రక్చర్ చేంజ్ అయ్యిందంతే. ఇప్పుడు అదే జరుగుతుంది. రొటీన్ వర్క్ తగ్గుతుంది, థింకింగ్ వర్క్ పెరుగుతుంది, మాన్యువల్ ప్రాసెస్ తగ్గుతుంది, స్మార్ట్ ప్రాసెస్ పెరుగుతుంది. అంటే మనం ఏం చేయాలి? డైలీ 30 minutes అయినా లెర్నింగ్కి డెడికేట్ చేయాలి. న్యూ టూల్స్ ట్రై చేయాలి. ఏఐని యూజ్ చేసి మనం ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. ఫియర్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి. 2035లో సర్వైవ్ అయ్యేవాళ్ళు ఎవరు? ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు, అడాప్ట్ అయ్యేవాళ్ళు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు, కమ్యూనికేషన్ని స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. డిగ్రీ మాత్రమే సరిపోదు, కంటిన్యూస్గా లెర్నింగ్ అవసరం.
ఫైనల్గా ఒక సింపుల్ లైన్, ఏఐ వల్ల జాబ్స్ పోవు, ఓల్డ్ వర్షన్ జాబ్స్ పోతాయి, న్యూ వర్షన్ జాబ్స్ వస్తాయి. క్వశ్చన్ ఒకటే, మనం ఓల్డ్ వర్షన్గా ఉండాలా లేక అప్డేట్ అయిన వర్షన్ అవ్వాలా? ఇది ఫియర్ వీడియో కాదు, వేకప్ వీడియో. ఫ్యూచర్ డేంజరస్ కాదు, అన్ప్రిపేర్ మైండ్ డేంజరస్. ఇప్పుడు మీరు చెప్పండి, 2035లో మీరు రీప్లేస్ అవ్వాలనుకుంటున్నారా? ఇది మన చేతుల్లోనే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.